మిస్టర్ దిలీప్, నువ్వు ఊరు నుంచి రాగానే ఇంటికి కూడా వెళ్ళకముందే నేను స్టేషన్లోనే ఎందుకు పట్టుకున్నానో తెలుసా? నేను నీకు చాలా విషయాలు చెప్పాల్సి ఉంది. నీ ఇంట్లో జరిగిన విషయాలు, నీకు తెలియని విషయాలు, నీకు తెలియాల్సిన విషయాలు. దిలీప్, నేను నీకు మంచి ఐడియా ఇవ్వనా? ఏమిటి సార్? రేపు మీ అమ్మ దగ్గర నేను ఉమకు విడాకులు ఇస్తున్నాను అని చెప్పు. మా అమ్మ సరేనంటే? అనని అనాలి, అంటేనే కథ క్లైమాక్స్కి వస్తుంది. బుల్లి, నా దగ్గర ఒక పవర్ఫుల్ ఆటం బాంబు ఉంది, ఇవ్వనా? మీ అమ్మ దగ్గర పడేస్తావా? అమ్మా, మంచు చెడు ఉమ నీకు నచ్చలేదు, అది నాకు అర్థమైంది. ఎప్పుడైతే ఉమ నీకు నచ్చలేదో అప్పుడు నేను 3 పనులు చేయాలి. 1, ఉమని వెంటనే వాళ్ళ పుట్టింటికి పంపేయాలి. 2, లాయర్ని సంప్రదించాలి. 3, చట్టరీత్యా విడాకులు తీసుకోవాలి. ఇంతకాలంగా నీతో ఎలా చెప్పాలో తెలియక నేను తటపటాయిస్తున్నాను బాబు. దాన్ని వదిలేసి నువ్వు తలస్నానం చెయ్యి. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, నేను నీ కడుపులో ఉన్నప్పుడు మీ అత్తగారే నీకిదిచ్చుంటే నేను గర్భంలోనే నాశనమయ్యేవాణ్ణి. అలాంటిది ఇది నీ కోడలకి నువ్వెలా ఇచ్చావమ్మా? ఉమను వదిలేసి తలస్నానం చేయమని నువ్వన్నావు, కానీ అన్ని హింసలు భరించిన ఉమ నిన్నొదిలేసి తలస్నానం చేయమని ఒక్క మాట కూడా అనలేదమ్మా. ఎవరో ఒకరి కోసం తలస్నానం చేసే తీరాలి అనే నిర్ణయానికి నువ్వొస్తే చేస్తాను. ఉమ కోసం కాదు, నీకోసం. ఉమా, చూడు, ఇవాళ నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావు. ఓ వారం రోజులు కావాల్సిన బట్టలు అవి తీసుకుని వెళ్ళావు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేనే మీ ఇంటికి వస్తాను. అక్కడ మిగతా విషయాలని మాట్లాడుకోవచ్చు. వస్తాను. చట్టరీత్యా విడాకులు తీసుకోవాలి. చట్టరీత్యా విడాకులు తీసుకోవాలి. చట్టరీత్యా విడాకులు తీసుకోవాలి. మీ మామగారిని ఏది నా కోసం అడగలేదు.
నీకోసమే అడిగాను. వాళ్ళు నిన్ను మోసం చేశారని ఆవేశపడ్డాను. కానీ నువ్వే నన్ను మోసం చేశావని ఇప్పుడే తెలుసుకున్నాను. నేనేం నిన్ను అడగమని చెప్పలేదే. నేను అడిగినప్పుడు నువ్వు ఊరుకున్నావే. నువ్వు అడిగేశావని నేను ఊరుకున్నాను. నువ్వు ఊరుకున్నావని నేను అడిగాను. నువ్వు అడగటం తప్పమ్మా. అప్పుడు నువ్వు ఊరుకోవటం తప్పే బాబు. నీ కట్నం బాకీ ఇంకా తీరను లేదు. నీ పెళ్లికి చేసిన అప్పుల్లోంచి నేను ఇంకా తేరుకోను లేదు. ఈ లోపల మీ చెల్లెలకి ఏలూరు నుంచి ఒక సంబంధం వచ్చింది. వేయాల్సిన నగలు వేయలేదని మీ అత్తగారు నిన్ను పీకి పాకాన పెడుతోంది. వేసిన నగలు కూడా తీసి చెల్లాయికి వేసావంటే నిన్ను వద్దమ్మా వద్దు. అత్తారింటికి తిరిగి వెళ్ళేటప్పుడు నేను తీసుకుంటాగా. సాగర్లో చెల్లెలు కొత్త పెళ్లి కూతురులా వెలిగిపోతా. సాగర్గా ఎవరు వెళ్తున్నారు? కడుపుతో ఉన్న ఆడపిల్లకు కన్న వాళ్ళు అడిగిన కోరికను అన్నీ తీరుస్తారు. నేను మిమ్మల్ని అడిగింది మనమంతా కలిసి సంతోషంగా ఒక్కసారి పిక్నిక్ వెళ్ళాలనే మాత్రమేగా. నువ్వు బాలింతరాలయ్యాక నీకేదన్నా చేయగలనో లేదు. కనీసం నువ్వు చూలింతరాలుగా ఉన్నప్పుడే నీ కోరిక తీరుస్తానమ్మా. తాతయ్య తాతయ్య ఏమ్మా, ఎక్కడ తిరిగి వస్తున్నారు తాతయ్య? నువ్వు ఒక్కతే బాకీ. నువ్వు అడిగేశావా? అది కాదు తాతయ్య, మీరు రాగానే ఉమాకి లెటర్ మీకు ఇమ్మండి. ఉమా అక్క నీకు ఉత్తరం ఎక్కడిచ్చింది? బాత్రూమ్ పక్కన. సెలవు. పోతున్నా శాశ్వతంగా. సార్ తాళం వేసింది సార్. సార్ సార్ ఈ ఇంట్లో ఎవరు లేరా? లేరు, సాగర్ వెళ్ళారు. ఉండండి, మీరు వస్తే ఇమ్మని 2 ఉత్తరాలు ఇచ్చారు, తీసుకొస్తాను. ఇదిగోనండి. అమ్మా అమ్మా, ఉమేనమ్మా ఇది నాకు రాసింది. తను ఆత్మహత్య చేసుకోబోతుందమ్మా. ఈ ఉత్తరం పోలీసులకు రాసింది. తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటో ఖచ్చితంగా రాసింది. తన ఆత్మహత్యకు కారణం వరకట్న హింస కాదట, భరించలేని కడుపు నొప్పే కారణమట. చావడానికి నిర్ణయించుకున్న తర్వాత కూడా ఆమె మిమ్మల్ని ఇరికించలేదమ్మా. ఉమ భూదేవమ్మా, డబ్బు లేని భూదేవి.